నమస్తే. నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్‌లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్నిస్తుంది. ఈ మధ్య కాలంలో ఒక సరికొత్త ఫ్యాషన్ మొదలైంది. తప్పులు చేయటం, దుర్మార్గంగా వ్యవహరించటం, పైవాళ్ల అండాదండా ఉన్నాయని చెప్పేసి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించటం. చివరికి పరిస్థితులు రివర్స్ అయ్యి రేపటి రోజున చట్టం ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తెలివిగా కులం కార్డు బయటికి తీయటం. నేను ఫలానా కులం కాబట్టి నన్ను ఇంత దుర్మార్గం చేస్తున్నారు, నేను ఫలానా కులం కాబట్టి నన్ను ఈ రకంగా వేధిస్తున్నారు, అదంట ఇదంట అని చెప్పేసి మొసలి కన్నీరు కారవటం. ఎస్, ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భం మరొక్కసారి ఈరోజు జరిగింది. కాబట్టి ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. దేని గురించి చాలా మందికి ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఇప్పుడు నా కులం వల్లే, నేను ఎస్టీల్లో పుట్టడం వల్లే నన్ను ఎంతగా వేధిస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఒక దిక్కుమాలిన సూత్రీకరణ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. నువ్వు ఆ రోజుల్లో కన్ను మిన్ను కానకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి ఈ రోజు నీ మీదకి వచ్చేసరికల్లా కులం కార్డు బయటకు తీస్తున్నావు అని చెప్పేసి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కీలకమైన వ్యక్తిగా ఉన్నటువంటి సునీల్ నాయక్ని అరెస్ట్ చేసేందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆపసోపాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇక తప్పదు, నన్ను మూసేయటం ఖాయం, నేను పేక లోతులో కూరుకుపోయా అని తెలిసిన తర్వాత మొసలి కన్నీళ్లు కారవటం సునీల్ నాయక్ ప్రారంభించారు. అసలు దీని మీద పెద్ద ఎత్తున ఉదయం నుంచి అనేక చర్చోపచర్చలు జరుగుతున్నాయి. పోలీసుల చాతగానితనం, పోలీసులే సహకారం అందిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ పోలీసుల పరువును బీహార్లోకి వెళ్ళి తీశారు, ఇలా రకరకాల వాదనలు, రకరకాల సూత్రీకరణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనేటటువంటి అంశాన్ని కొంత తులనాత్మకంగా చూసేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. కాబట్టి నా విశ్లేషణ పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపడం మాత్రం అసలు మర్చిపోకండి. సునీల్ నాయక్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. తేగలాగితే డొంక కదిలినట్టుగా ఆ రోజు అనేక సందర్భాల్లో ఈ సునీల్ నాయక్ పాత్ర ప్రమేయం కూడా ఉంది. ముఖ్యంగా ఈ కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి ఘటనల్లో అని చెప్పేసి అయితే ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. రఘురామకృష్ణరాజుతో పాటు కాస్త అటు ఇటుగా బబ్బూరి వెంగళరావు అనేటటువంటి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా ఇలాగే కస్టోడియల్ టార్చర్ చేశారు. అందుట్లో కూడా సదరు విజయ్ పాల్ సునీల్ నాయక్ పాత్ర ప్రమేయం ఉందని చెప్పేసి అతను అనేక సందర్భాల్లో చెప్పాడు, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అంటే రఘురామకృష్ణరాజుతోనే పోలా చాలా కస్టోడియల్ టార్చర్లో సునీల్ నాయక్ ఉన్నాడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన వెంటనే తన సొంత క్యాడర్ బీహార్కి వెళ్ళిపోయి ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రాలో అడుగుపెట్టాలి. ఎంతగా అంటే ఈ సునీల్ నాయక్కి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో 1-2 సందర్భాల్లో దాదాపు 2-3 సార్లు అనుకుంటాను నోటీసులు కూడా ఇచ్చారు విచారణకు రమ్మని. సో విచారణకు పిలిచిన వెంటనే రాగానే లోపలయ్యారు కదా, దానికంటూ ప్రొసీజర్స్ ఇవన్నీ ఉంటాయి. అసలు ఏం చెప్తున్నాడో వినకుండా ఏంటో విచారణ చేయకుండా లోపలయ్యారు కదా. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ సునీల్ నాయక్ అనేటటువంటి వ్యక్తి విచారణకు రాకపోగా కోర్టులకు వెళ్ళటం, ఆ రిలీఫ్లు తెచ్చుకోవటం, ఈ రిలీఫ్లు తెచ్చుకోవటం, నాకు ఆ పని ఉందని చెప్పడం, ఈ పని ఉందని చెప్పడం, కనీసం ఈ యొక్క సంవత్సరంన్నర కాలంలో ఒక్కసారి కూడా ఒక్క నోటీసుకు కూడా స్పందన తెలపలేదంటే ఏమనర్థం? అంటే తాను తప్పు చేశాడు, ఆంధ్రాకు వస్తే ఇక అంతే సంగతులు అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతున్నట్టేగా. ఈ నేపథ్యంలోనే కోర్టులకు వెళ్ళి మళ్ళీ రిలీఫ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ కూడా కోర్టులకు వెళ్ళి ఆ రిలీఫ్ అన్నింటినీ కట్ చేయించింది. ఇతను ముందస్తు బెయిల్ ఇవన్నీ ప్రయత్నాలు చేసిన సందర్భంలోనే వీళ్ళు కూడా వెళ్ళారు, గట్టిగా ఫైట్ చేశారు. ఇతనికి ఎలాంటి రిలీఫ్ రాకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడైతే మొత్తానికి సాధించగలిగారు. అయితే ఇతను ఎలాగో ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టట్లేదు, ఒక్క నోటీసుకు కూడా సమాధానం అవ్వట్లేదని చెప్పేసి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ పోలీసులు భావించారో ఆ కేసు దర్యాప్తు అధికారి ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఒక టీం వెళ్ళింది డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి. ఎంత తెలివైన వాడు, ఎంత కోవర్ట్లను పెట్టుకున్నాడంటే వీళ్ళు వస్తున్న సంగతి ముందే తెలిసి తన చుట్టూ సెక్యూరిటీని, అంటే తాను అక్కడ అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి కీలక బాధ్యతల్లో బహుశా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ప్రమోషన్ కూడా వచ్చింది, ఐజీ వరకు వెళ్ళాడు అనుకుంటారు. ఆ గార్డ్స్ని, అంటే ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ శాఖ, అదేవిధంగా హోమ్ గార్డ్స్, ఈ 2 శాఖలను అతను చూసుకుంటున్నాడు.
దానికి సంబంధించినటువంటి గార్డ్స్ని పెట్టుకుని పెద్ద ఎత్తున భద్రతా వలయం ఏర్పాటు చేసుకున్నారు. సరే వీడు చచ్చిచ్చాడు, మొత్తానికి లోపలికి వెళితే ఈ గార్డ్స్ చుట్టుముట్టారు, అరెస్ట్ చేయనివ్వరు. ఈలోగా ఈ హోంగార్డ్స్కి తెలిసి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళు కూడా బూతులు లంకించుకోవటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అజ్జేయటం ఇజ్జేయటం. ఆఖరికి లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకుందామంటే వాళ్ళు ఏదో కొంత సహకారం అందించారు. ఫైనల్గా ఇతను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు, ఎందుకంటే లోకల్ పోలీసు ఎందుకు సహకారం అందించారంటే తెలుసు కాబట్టి, వ్యవహారం అంతా తెలుసు కాబట్టి వివరించారు కాబట్టి. ఇక ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకొద్దామనే ప్రక్రియలో ట్రాన్సిట్ వారెంట్ కోసం లోకల్ కోర్టులో సబ్మిట్ చేస్తే ట్రాన్సిట్ వారెంట్ రాకుండా జడ్జి గారు మేము ఇవ్వలేము అని చెప్పేసి తోసిపుచ్చారు. అయితే దీని మీద 3 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. నంబర్ 1, వీళ్ళు జడ్జి గారు అడగగానే వెంటనే వారెంట్ కానీ కేసు డైరీ కానీ తీసివ్వలేదు, అందుకని ఇవ్వలేదని చెప్పేసి ఒక వాదన. నంబర్ 2, అక్కడ జడ్జి గారు ముందు ఈ యొక్క ప్రజెంట్ చేసేటటువంటి క్రమంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. ఓ పక్కన వీళ్ళు హోంగార్డులు, ఇంకో పక్కన ఈ అగ్నిమాపక దళ సిబ్బంది, అధికారులు, వీళ్ళు వ్యవహారం గందరగోళం మధ్య ఆయన చిరాకు వచ్చేసి వెళ్ళిపోయాడు, 2 నిమిషాలను ముగించాడని చెప్పేసి ఇంకొక వాదన. 3వ వాదన ఏంటంటే ఈ మొత్తం తెలుగులో కాగితాలు వేసిపోయారు, ఇదేంటి తెలుగులో ఉంటే ఎట్లా, మాకు ఇంగ్లీష్లో కదా కావాల్సింది, లేదా హిందీలో కదా కావాల్సింది, తెలుగులో మేమట చదువుతామని చెప్పేసి ఆయన ఇచ్చేశారని చెప్పేసి ఇలా 3 రకాల వాదనలు అనిపిస్తుంది. ఒకసారి లాజికల్గా చూస్తే బీహార్ వరకు వెళ్ళినటువంటి ఎస్పీ స్థాయి అధికారి ఒక పోలీస్ అధికారిని అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో ఏదో వాడు వీడు జేబులు కొట్టే దొంగ ఇంకొకడు కాదు, పోలీసులో ఐజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి అధికారి వారెంటు కేసు డైరీ తీసుకెళ్లకుండా అంత గుడ్డిగా పెడతాడా? ఈ యొక్క అంశం పూర్తిగా చూస్తున్న వాళ్ళకి వచ్చేటటువంటి మొదటి అనుమానం ఇది. ఎస్, ఖచ్చితంగా ఎవరో జేబు దొంగ వాడో వీడో కాదు కదా, ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళు పోలీస్ బ్రెయిన్తో ఎలా ఆలోచిస్తారో దానికి కౌంటర్గా వీళ్ళు పోలీస్ బ్రెయిన్ ఆలోచించి ఏం చేయాలో ఇవన్నీ తెలియనటువంటి వ్యక్తులు కాదు, వాళ్ళ సర్వీస్లో బోలెడు మందిని చూస్తుంటారు. ఇక్కడ వస్తున్న అనుమానం ఏంటంటే ఇంత స్థాయి ఉన్నటువంటి అధికారి అక్కడికి వెళ్ళగానే వారెంట్ ఏదనగా చేతులు బిసుక్కుంటూ కాళ్ళు బిసుక్కుంటూ ఉండేటటువంటి అమాయకులు కాదు కదా, అంత గుడ్డిగా ఎలా ప్రవర్తించే అవకాశం కూడా దాదాపుగా లేదు. బట్ అనేక రకాల వార్తాపత్రికల్లో, అనేక రకాల టీవీ ఛానల్స్లో, అనేక రకాల సోషల్ మీడియా కథనాల్లో బోర్డు స్పెక్యులేషన్స్ వస్తుంది. ఇక అక్కడికి బీహార్ వరకు వెళ్ళినప్పుడు, బీహార్కి వెళ్ళే సందర్భంలో అక్కడ వాళ్ళకి అర్థం కాదు, తెలుగు రాదు, హిందీలోని ఇంగ్లీష్లోని తీసుకెళ్ళాలని కనీస స్పృహ ఉండదా? తెలుగులో ఎలా పట్టుకెళ్తారు అంటే చిన్న లాజిక్, కామన్ సెన్స్తో ఆలోచిస్తున్నా మనకు అర్థమయ్యేటటువంటి అంశం. అంటే ఈ రెండు ఎంత తర్కానికి ఎంత దూరంగా ఉన్నాయి. అంత స్థాయి అధికారి వారెంట్ కేసు డైరీ తీసుకెళ్లకుండా కోర్టుకు వెళ్తాడా అనేది ఒక అనుమానం అయితే, తీసుకపోయినా కానీ తెలుగులో తీసుకుపోతాడా అనేది 2వ అనుమానం. కాబట్టి ఈ లాజిక్లు 2 పనిచేయట్లేదు. కేవలం తన స్థాన బలాన్ని ఉపయోగించుకొని సునీల్ నాయక్ ఈ యొక్క కథంతా నడిపాడు. తన అరెస్టు తప్పదని తెలిసిన తర్వాత, తన కోవర్ట్లు తనకు సమాచారం అందించిన తర్వాత చుట్టూ గార్డ్స్ని పెట్టుకొని ఒకవేళ అరెస్ట్ అయితే ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలా రచ్చ చేయాలి, ఎలా రభస సృష్టించాలని చెప్పేసి అయితే మొత్తానికి ముందుగానే స్కెచ్ గీసుకొని ప్లాన్ చేసుకొని ఇదంతా చేశాడు. సరే, మొత్తానికి అదృష్టం కొద్దీ అక్కడ జడ్జి గారు డినై చేయగానే వెంటనే ఎక్స్లో పోస్ట్ కులం కార్డు తీసి వేధిస్తున్నారు అది ఇదని చెప్పేసి మొసలిక ఏమన్నా ఉందా? కానీ ఖచ్చితంగా అరెస్టు చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశం వేరు, ఇప్పటి వరకు ఉన్నటువంటి కథ వేరు, ఇతను అరెస్టు తర్వాత మారబోయేటటువంటి కథ వేరు. ఎందుకంటే ఇతను చాలా ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి టార్చర్ కేసుల్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి రఘురామకృష్ణరాజు కేసు కానీ, బబ్బూరు వెంగళరావు కేసు కానీ ఇక చాలా తవితే బోలెడు వస్తాయి, బోలెడు కస్టోడియల్ టార్చర్లు వస్తాయి. ఇంకా ఈ బ్యాచ్ మొత్తం పేకల్లోతులు ఇరుక్కుంటది సునీల్ నాయక్ గనక నోరు తెరిస్తే అనేటటువంటి అంశం తెలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ అయితే తప్పదు. అయితే రేపు అతను హైకోర్టుకు వెళ్ళిన, ఎందుకంటే 30 రోజుల వరకు అతని మీద చర్యలు తీసుకోవడానికి వీలేదని కోర్టు ఆర్డర్ ఇచ్చిందట. మరి దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి కోర్టు పర్మిషన్ తెచ్చుకొని అరెస్టు చేసేటటువంటి పరిస్థితులు ఉంటే తప్ప ఈ కేసు కొలిక్కి రాదు. ఇలాంటి కస్టోడియల్ టార్చర్ కేసు, ఇలాంటి వేధింపులు జరిపినటువంటి అంశాలు రేపటి రోజున కొలిక్కి రావు. ఏమో సునీల్ నాయక్ నోరు తెరిస్తే ఇంకా పెద్ద విషయాలు ఏం బయటపడతాయో. ఎవరో ఆ రోజు
టార్చర్ జరుగుతున్నటువంటి క్రమంలో సెల్ ఫోన్లో వీడియో కాల్లో ఇదంతా చూశారని చెప్పేసి కూడా రఘురామకృష్ణరాజు వంటి వాళ్ళు చెప్తున్నారు కదా, చూసిందెవరో కూడా బయటపడుతుందేమో. అందుకనే అతను రాకుండా వస్తే నోరు వెప్పక తప్పదనే ఉద్దేశంతో తప్పించుకుంటున్నాడేమో. అయితే ఖచ్చితంగా ముందున్నటువంటి మార్గం ఒక్కటే, రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి ఈ యొక్క అంశాన్ని ఛాలెంజ్ చేసి కోర్టు పర్మిషన్ త్రూ అరెస్ట్ చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాల్సిన అవసరం అయితే ఎంతో. ఇప్పుడు బలపడుతోంది అనుమానం, ఇతను నోరు విప్పి ఇంత రచ్చ ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడంటే ఇతను నోరు విప్పితే ఇంకా గందరగోళం, ఇంకా అద్భుతమైన అంశాలు బయటపడొచ్చేమో అనేటటువంటి డౌట్ అయితే వస్తుంది. సో ఇది అక్కడ ఉన్నటువంటి కథ. సో చెప్పుకోవడానికి బీహార్లో పరువు తీశారు, బీహార్లో అది చేశారు ఇది చేశారని చెప్పేసి, అంటే ప్రస్తుతం వాళ్ళది అప్పర్ హ్యాండ్ కాబట్టి ఎన్ని కథనాలని ఇవ్వచ్చు కానివ్వండి. రేపు పోలీసులు చిత్తశుద్ధితో రేపు కోర్టులో ప్రయత్నం చేసి అరెస్ట్ చేసి తీసుకొస్తే ఈ కథనాలన్నీ తుత్తునీలు అవుతాయి. ఖచ్చితంగా చెయ్యాలని, ఇలాంటి దుర్మార్గాలు మరిన్ని బయట పడాలని, తగ్గ శిక్ష పడాలని అయితే మనం అంతా కోరుకుందాం. ఈ అంశం మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.